అసలు ఈమె మరి ఎవరు ఈ అఘోరి అంటే ఎవరో వీళ్ళ సిద్ధాంతాలు ఏంటో మనకు తెలీదు. ఆ వీడియోలకు వచ్చి హల్చల్ చేయడం, అసలు వినండి ఆ మాటలు ఎంత జుగుప్సాకరంగా ఉన్నాయో. ఒక్కొక్కరిని ఊచకోత కోస్తాను, త్వరలో రాబోయే విపత్తును ఆపడానికి చాలా త్యాగాలు చేసి చాలా తపస్సు చేసి ఈ రోజుకు మేము పోరాటంలో దిగాము. నేను తలుచుకుంటే నా దేశం నుండి నీ ముస్లిం సామ్రాజ్యాన్ని మొత్తం ఊచకోత కోస్తాను. ఏ ముస్లిం అయినా ఏ క్రిస్టియన్ అయినా జాగ్రత్త, ఖబర్దార్. ఒక్కొక్కడికి తలలు లేచిపోతాయి. చెప్తున్నాను, జాగ్రత్త ఉండండి. ఇప్పటికే ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు. ఏమండి ఏంటండి అసలు ఈ మాటలు? సభ్య సమాజానికి ఏమైనా ఉపయోగపడే మాటలు ఇవి? ఇప్పుడు నేను ఒక పాయింట్ అడుగుతాను ఇలాంటి వాళ్ళని. కత్తులు ఉంటే సరిపోద్దా నరుక్కుంటూ పోవడానికి? భారతదేశంలో కోట్ల మంది ఇస్లాం సహోదరులు ఉన్నారు, కోట్ల మంది క్రైస్తవ సహోదరులు ఉన్నారు. వీళ్ళందరినీ ఒక కత్తితో ఒక మనిషి నరుక్కుంటూ పోతే వాళ్ళందరూ అలా చూస్తూ తల్లిచ్చేసి నరికించేసుకుంటూ వెళ్ళిపోతారా? ఇదేమన్నా అసలు పనికొచ్చే మాటేనా అది? చాలా మంది హిందూ స్వామీజీలు ఉన్నారు, వాళ్ళందరూ ఈ అఘోరిని సపోర్ట్ చేయట్లా, తిడుతున్నారు పైపెచ్చు. అసలు